హరి విష్ణు గురుర్దేవో మహేశ్వరః పురుషాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వాసుదేవ హల్లెలూయా. 29/2/2024 గురువారం ఉదయం 10:15 జాఫ్రీ హడ్సన్ ద్వారా అందింపబడిన అద్భుత దివ్య గ్రంథం ద హిడెన్ విజడమ్ ఇన్ ద హోలీ బైబిల్. నిగూఢముగా రహస్యముగా దాగి ఉన్న దైవమే పరిశుద్ధ బైబిల్ గ్రంథం. బైబిల్ రహస్య ప్రకాశం. స్కైప్ గ్రూప్ సోదర సత్యాన్వేషక బృందమునకు స్వాగతం. అందరకు నమస్కారం. జీసస్ ద క్రైస్ట్ బోధించే విధానం ఎట్లా ఉంటుందో ఒకసారి ఒక ఆయన దీవి సుబ్బారావు గారని ఒక ఆయన రాశారు, అది విందాం. మనుషులందరూ ఒకలా ఉండరు. భిన్న భిన్న ప్రవృత్తులు, ఆశయాలు, అలవాట్లు, అభిరుచులతో ఉంటారు. కొందరికి ఒకసారి చెప్తే సరిపోతుంది, మరికొందరికి 10 సార్లు చెప్పాలి. బడిలో 1వ తరగతి విద్యార్థులకు బోధించే విధానం వేరుగా, 10వ తరగతి వారికి బోధించే పద్ధతి ఇంకో విధంగా ఉంటుంది. పరిశుద్ధ గ్రంథం బైబిల్లో ఉన్న మార్కు సువార్త 4వ అధ్యాయంలో యేసుక్రీస్తు తన సందేశాన్ని ఏ విధంగా తెలియజేసేవాడో చెప్పబడింది. తనను చేరవచ్చిన ప్రజల మానసిక స్థాయికి తగ్గట్టుగా ఆయన ప్రవచనాలు ఉండేవి. తన సందేశం ప్రజల మనస్సుల్లో సూటిగా నాటుకునేందుకు ఆయన చిన్న చిన్న పిట్ట కథలు, నీతి కథలు చెప్పేవాడు. ఉపమానాలు కోకొల్లలుగా వాడేవాడు. దేవుని రాజ్యం ఏ విధంగా ఉంటుంది అని ప్రశ్నించుకుని అది ఆవగింజలా ఉంటుంది అంటాడు. మనం భూమిలో నాటే విత్తనాలన్నింటికన్నా అది చాలా చిన్నది, కానీ దాన్ని నాటాక ఇతర మొక్కల కన్నా అది ఏపుగా పెరుగుతుంది. పక్షులు దాని నీడలో గూళ్ళు కట్టుకునేటంత పెద్దవిగా దాని కొమ్మలు ఉంటాయి అంటాడు.
యేసు ఇలాంటి ఉపమానాల్ని ఎన్నో ఉపయోగించేవాడు. ఒకసారి రైతును ఉపమానంగా తీసుకునేవాడు, ఇంకోసారి దీపస్తంభం అందుకు పనికి వచ్చేది. ఈ విధంగా యేసు ప్రజలకు అర్థమయ్యే రీతిలో తన సందేశం వినిపించేవాడు. ఉపమానాలు ఉపయోగించకుండా వాళ్లకు ఆయన ఏది బోధించేవాడు కాదు. కానీ ఆయన తన శిష్యులకు మటుకు ఏకాంతంలో తన సందేశంలోని అంతరార్థాన్ని విడమర్చి చెప్పేవాడు. ఇలా బైబిల్లో యేసుక్రీస్తు ఎలాగైతే ఉపమానాలతో, నీతి కథలతో అర్థవాదంగా చెప్పినవి ఉన్నాయో, వాటికి సంబంధించి తన శిష్యులకు ఎట్లాగా బోధించాడో ఏకాంతంలో దాని యొక్క అంతరార్థాన్ని విడమరిచి ఎలాగా చెప్పాడో, అట్లా మనకి ఈ జాఫ్రీ హడ్సన్ ద్వారా మనకు అందింపబడుతుంది ఈ గ్రంథం ద్వారా. ఆ పద్ధతిలో మనం చెప్పుకుంటున్నాం. మనం మొత్తం 7 శరీరాలుగా మానవుడు ఉన్నాడు. భౌతిక దేహం ఒక్కటే మనకు కనిపిస్తుంది. అట్లాగని మరి ఇతర శరీరాలు లేవా? ఇతర శరీరాలు ఇంకెక్కువ ఉన్నాయా? అవసరమైతే వాటిని పిలిస్తే అప్పుడు వస్తాయా అవి? అలాగా కాదు. మొత్తంగా ఒక ముద్దగా ఇక్కడే ఉన్నాయి. కాకపోతే మనం భౌతిక దేహానికి సంబంధించిన విషయంలో ఉన్నాం కాబట్టి అంతవరకే మనకి గమనికలోకి వస్తుంది. మనం ఛానల్స్ పెట్టుకుంటాం, టీవీలో ఒక ఛానల్ పెట్టుకుంటాం, అది బొమ్మలు చూస్తూ ఉంటాం. అంటే కొన్ని వందల ఛానల్స్ ఉన్నాయి, అవన్నీ అక్కడ లేవా? అన్నీ ఉన్నాయి అక్కడ. కానీ ఒక ఛానల్కి మాత్రమే మనం పరిమితమై అది చూసుకుంటూ ఉన్నాం. మనం దాని వరకే పెట్టుకున్నాం. ఇది వద్దండి, బాగలేదు, ఇది ఇంకోటి చూద్దామని చెప్పి ఇంకో ఛానల్కి వెళ్ళాం, ఇంకో నెంబర్ నొక్కాం, ఇంకో ఛానల్ వచ్చేసింది. మరి అది ఎక్కడో దూరంగా ఉంటే అది రావడానికి ఎంత కష్టమయ్యేది? వెంటనే మనం నొక్కడమే ఆలస్యం, నొక్కిన మరుక్షణం ఆ స్క్రీన్ మీద, ఆ తెర మీద చక్కగా ఆ ఛానల్కి సంబంధించిన విషయాలు కనిపిస్తున్నాయి. అక్కడ ఉన్నట్టే కాదు, మొత్తం ఛానల్స్ ముద్దగా మన దగ్గర ఉన్నాయి. మన టీవీ దగ్గర మనం ఒక ఛానల్కి సంబంధించిన పరిమితంగా ఉన్నాం కాబట్టి అన్నిటిని ఒక్కొక్కసారిగా మనం గ్రహించలేం. కాబట్టి మన యొక్క గ్రహింపు శక్తి చాలా చాలా తక్కువ. కాబట్టి ఒక్క ఛానల్ వరకే మనం చూడగలుగుతాం, ఇంకో ఛానల్ని ఒక్కసారిగా చూడలేము. మనం రెండే చూడలేకపోతే వందల ఛానల్స్ కలిపి ఒక్కసారిగా ఎక్కడ చూడగలుగుతాం? అట్లాగా శరీరాలు కూడా 7 శరీరాలు ఇక్కడే ఉన్నాయి, ముద్దగా ఉన్నాయి. సరే, వాటిల్లో 3 ఊర్ధ్వ త్రిభుజి అనుకున్నాం, మిగతా 4 అధో చతుర్భుజి అనుకున్నాం. అంటే ఒకటేమో ఆ 2 విభాగాలు ఎందుకు వచ్చింది? ఒకటి కేంద్రం కేసి ఉంటుంది, అంతర్ముఖంగా వాటికి ఉపయోగపడేటట్టుగా ఉంటుంది. అక్కడికి వెళ్ళామంటే దాని యొక్క ఛానల్స్ ఎలా ఉంటాయి? కేంద్రం కేసి వెళ్ళేటట్టుగా ఉంటాయి. మొత్తానికి ఆధారమైన వాడెవడో వాడి కేసి వెళ్ళేటట్టుగా ఉంటాయి. ఈ 4 అధో చతుర్భుజి దగ్గరకు వచ్చేటప్పటికల్లా ఇవేమో కేంద్రం నుంచి దూరంగా వెలుపలికి బహిర్ముఖంగా వచ్చేటట్టుగా ఇవి ఉంటాయి. బహిర్ముఖంగా బయట తిరిగి వద్దాం కాసేపు, ఏంటంటే ఇక్కడేనా, ఇంట్లోనేనా, కాసేపు బయట తిరిగి వద్దాం అన్నట్టుగా బయటికి అన్నట్టుగా ఉంటాయి. ఇక్కడ ఈ 4 దగ్గరికి వచ్చామా బయటికి అని అంటుంటాయి. బహిర్ముఖం. ఆ 3 దగ్గర ఉన్నామా అంతర్ముఖం. లోపలికి వచ్చేయండి, బయట ఏం బాగోలేదు, చక్కగా లోపల హాయిగా కూర్చున్నాం, రండి అన్నట్టుగా ఉంటుంది. అందువల్ల 2 విభాగాలు చేయాల్సి వచ్చింది. 7 ఒకే రకంగా ఉన్నాయనుకోండి, 7 కలిపి ఒక విభాగం కిందకు వచ్చేది. కానీ అట్లా లేదు. ఇది 2 శక్తులు, 2 విరుద్ధ శక్తుల యొక్క సమన్వయంగా ఇక్కడ జరుగుతోంది ఈ సృష్టి మొత్తం కూడా. ఆ తర్వాత అవి ఆ 4 శరీరాలు కూడా ఎట్లా మళ్ళీ ఒక్కొక్క శరీరం ఎలాగా వస్తుంది? వాటి యొక్క చలన వేగం క్రమక్రమంగా తగ్గుతూ, చలన వేగం తగ్గిందంటే డెన్సిటీ పెరుగుతూ ఉంటుంది, దాని యొక్క
మందం, చిక్కదనం పెరుగుతూ ఉంటుంది. చిట్ట చివరి భౌతిక దేహం దగ్గరకు వచ్చినప్పటికల్లా పూర్తిగా చిక్కదనంతో, పూర్తిగా స్థూలంగా ఇక్కడికి ఈ శరీరం ఏర్పడింది. సూక్ష్మం అనేది ఏమీ లేకుండా ఇక్కడ. అక్కడ పైన పూర్తిగా ఏడోది ఏదైతే ఉందో ఆత్మ అనేది, అక్కడ పూర్తిగా ఏమాత్రం చిక్కదనం లేకుండా పూర్తిగా సూక్ష్మంగా ఫైనర్ మెటీరియల్ తో తయారు చేయబడుతుంది అది. అట్లా ఆ డెన్సిటీ యొక్క వివిధ పరిణామాల్లో దిగుతూ ఈ 4 బాడీస్ ఎలాగున్న ద ఎమోషనల్ బాడీ, మ్యాన్స్ వెహికల్ ఆఫ్ ఫీలింగ్ అండ్ డిజైర్ ఈస్ కంపోజ్డ్ ఆఫ్ మెటీరియల్ విచ్ ఇస్ డెన్సర్ దాన్ మైండ్ స్టఫ్ బట్ ఫైనర్ దాన్ ద ఫిజికల్ ఈథర్. ఈథరిక్ డబ్బులు అనేది ఉందో లింగ శరీరం, దానికన్నా కొంచెం సూక్ష్మంగా ఉంటుంది కామ శరీరం. ఆ కామ శరీరం కన్నా కొంచెం డెన్సిటీ ఎక్కువగా, చిక్కదనం ఎక్కువగా ఉంటుంది ఈ ఏదరికు డబ్బులు, ఈ లింగ శరీరం. ఎవరికి వాళ్ళు ఎంతవరకు ఉన్నారో అంతవరకు ఉంటుంది. కానీ ఇంకో దాంతో పోల్చేటప్పుడు అటు ఇటు ఇద్దరు ఉన్నారు కదా, అటువైపు ఒకళ్ళు ఉన్నారు, ఇటువైపు ఒకళ్ళు ఉన్నారు. ఇటువైపు ఉన్న వాళ్ళతో పోలిస్తేనేమో వాళ్ళకన్నా డెన్సిటీ ఎక్కువగా ఉంటుంది, చిక్కదనం ఎక్కువ ఉంటుంది. ఇటువైపు వాళ్ళతో పోలిస్తే చిక్కదనం తక్కువగా ఉంటుంది. వాళ్ళతో పోల్చినప్పుడు దిగువ వాళ్ళతో పోలిస్తేనేమో చిక్కదనం తక్కువ, ఎగువ వాళ్ళతో పోలిస్తేనేమో చిక్కదనము ఎక్కువ ఉంటుంది. వాడికున్న చిక్కదనంలో మార్పు లేదు. పోల్చేటప్పటికల్లా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకమైన చిక్కదనంతో ఉండడం వల్ల ఇది ఇట్లాగా ఉంటున్నారు. So the vital or etheric body is composed of etheric substance which is finer than the gaseous. మనం వాయువుల కన్నా ఇంకా సూక్ష్మంగా ఉంటుంది. వాయువు ఏంటంటే మనకి అందుబాటులోకి వస్తుంది. ఆ వాయువును మనము స్పర్శించగలం, మనకు తెలుస్తుంటుంది దాని యొక్క ఇది వాయువు ఎక్కడ ఉంది అని, గాలి ఎక్కడ ఉంది అని తెలుస్తుంటుంది. అది ఉన్నది అన్న విషయం కూడా తెలియకుండా సూక్ష్మంగా ఉంటుంది ఏథరిక్ సబ్స్టెన్స్. ఆకాశీయ సంబంధమైనటువంటి పదార్థంతో ఆ లింగ శరీరం తయారైంది, అంటే ఏథరిక్ డబ్బులు. ఈ భౌతిక దేహం ఎలాగా ఉంటుందో దీని యొక్క పూర్తి నమూనాగా ఉంటుంది అది. అందుకని కవల పిల్లల్లాగా ఉంటారని చెప్పి డబ్బులు అనే పదం వాడారు, ఏథరిక్ డబ్బులు. అంటే భౌతిక శరీరం ఎలాగా ఉంటుందో సేమ్ అదే పద్ధతిలో ఏథరిక్ డబ్బులు ఉంటుంది. కానీ ఇదేమో స్థూలంగా ఉంటుంది, అది సూక్ష్మంగా ఉంటుంది. ఎందుకని అది సూక్ష్మంగా ఉంటుంది? ఈ శక్తుల ప్రసారము, ఆ వెలుగు ప్రసారము, ఆ సూర్యుడి నుంచి వస్తున్నటువంటిది, ఇతర నక్షత్రాలు, ఇతర గ్రహాల నుంచి వస్తున్నటువంటిది, ఆత్మ దగ్గర నుంచి వస్తున్నటువంటిది, ఇట్లా చుట్టూ సూక్ష్మంగా మొత్తం మీద ఈ భౌతిక దేహానికి ప్రసరిస్తున్నటువంటి వాటన్నిటినీ నేరుగా ఈ భౌతిక దేహం తీసుకోలేదు. అందుకనే అవి తీసుకోవటానికి వీలుగా ఒక సూక్ష్మ శరీరాన్ని ఈ భౌతిక దేహాన్ని అంటుకుని ఉండేటట్టుగా పెట్టారు. దాని నుంచి అదే మనకు బాక్స్ ఒకటి ఉంటుంది ఈ ఛానల్స్ ని రిసీవ్ చేసుకోవటానికి. ఆ బాక్స్ లేకపోతే ఛానల్స్ రావు కదా. మనకి టీవీ దగ్గర ఒక బాక్స్ ఉంటుంది, ఆ బాక్స్ ముందు రిసీవ్ చేసుకుని అప్పుడు మనకి టీవీలోకి తీసుకొని వచ్చేటట్టుగా చేస్తుంది, టీవీలో ప్రసారం అయ్యేటట్టుగా. అట్లాగా శక్తి మొత్తం సూక్ష్మంగా ఉన్నదంతా ఈ ఎదరిక డబ్బుల ద్వారా ప్రసారమై ఈ భౌతిక దేహానికి అది గ్రహించగలిగినట్టుగా దాన్ని మార్చి భౌతిక దేహానికి అది ప్రసారం చేస్తుంది. భౌతిక దేహానికి ఆ శక్తిని అందిస్తూ ఉంది, ఆ శక్తి తరంగాన్ని. ఇందులో అది సూక్ష్మంగా ఉంటుంది. ఇది ఎందుకని అది సూక్ష్మంగా ఉండాలి అంటే, ఆ సూక్ష్మంగా ఉన్న సూక్ష్మ లోకాల నుంచి వచ్చే శక్తిని అది గ్రహించి భౌతిక దేహానికి సరిపోయేటట్టుగా దాన్ని మార్పు చేసి, కన్వర్ట్ చేసి, మనకి కరెంట్ ఎలాగైతే విద్యుత్ శక్తి
ఎక్కువ శక్తితో వచ్చే విద్యుత్ శక్తిని దాన్ని తగ్గించి ట్రాన్స్ఫార్మర్ అవన్నీ పెట్టి అక్కడ వాటి ద్వారా తగ్గించి మన ఇంటికి అనుకూలంగా మన ఇంట్లో ఉన్న గృహోపకరణాలు దాన్ని ఎంతవరకు భరించగలుగుతుంది ఆ శక్తిని అంతవరకు దాన్ని తగ్గించి మన ఇంట్లోకి అది సరఫరా అవుతుంది. అందువల్ల మన గృహోపకరణాలు చాలా చక్కగా పనిచేస్తూ ఉంటాయి పాడవకుండా. వాస్తవంగా ఇంత శక్తికి మించిన శక్తితో ఉన్నది విద్యుత్ శక్తి, కానీ తన శక్తిని తగ్గించుకొని మనకు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఎందుకంటే ఇది అంతవరకే భరించగలదు కాబట్టి. ఇట్లాగే భౌతిక దేహము ఎంతవరకు భరించగలదు ఇంతవరకు దాన్ని కుదించి దాన్ని తగ్గించి ఇంత అద్భుతమైన శక్తిని దాన్ని తగ్గించి మనకి అందుబాటులోకి తీసుకొచ్చేది ఈ ఎథరిక్ డబ్బు. ఈ ఎథరిక్ డబ్బుల ద్వారా ఈ సోలార్ ప్లెక్సస్ నాభి కేంద్రం నుంచి మొత్తానికి సప్లై చేయబడుతుంది దేహం మొత్తం అన్ని చక్రాలకి. ఆ చక్రాల నుంచి మళ్ళీ మిగతా శరీర భాగాలకు అందజేయబడుతుంది. ఈ ప్రాసెస్ జరిగే ప్రాసెస్. Is finer than the gaseous. The vital or etheric body is composed of etheric substance, which is finer than the gaseous, and functions as the conserving principle of his bodily vital forces and the connecting link between the superphysical and physical bodies. మనమంతా చెప్పుకున్నది కన్జర్వింగ్ ప్రిన్సిపల్, జాగ్రత్తగా పెట్టడం, కాపాడటం, చెడకుండా చేయటం. అంటే మా ఇవన్నీ తగ్గించడం ఇదంతా మాకెందుకు, వచ్చినట్టు పంపిస్తాం, ఈ పని అంతా ఎక్కడ పెట్టుకుంటాం మేము అని ఆ సూక్ష్మంగా వచ్చిన శక్తిని డైరెక్ట్ గా మనకు పంపిస్తే మొత్తం మాడిపోతుంది. భౌతిక దేహం అంతా మాడిపోతుంది, శిథిలం అయిపోతుంది ఆ శక్తిని తట్టుకోలేక. అందువల్ల ఈ భౌతిక దేహం ఇలాగ నిలబడింది 70-80 సంవత్సరాల పాటు అలాగా పుట్టిన దగ్గర నుంచి అది చెడిపోకుండా జాగ్రత్తగా భద్రపరచబడుతుంది. ఎవరు? ఎథరిక్ డబ్బులు. మొత్తం చుట్టూ వస్తున్నటువంటి అద్భుతమైన శక్తిని అలాగ నిలిపి మనకి ఎంతవరకు శక్తి కావాలో అంతవరకే దాన్ని సప్లై చేస్తూ సరఫరా చేస్తూ ఎంతో జాగ్రత్తగా ఈ భౌతిక దేహాన్ని కాపాడుతుంది. కన్సర్వింగ్, కాపాడే కన్జర్వింగ్ ప్రిన్సిపల్, కాపాడే తత్వం కలిగి ఉంటుంది. అది ఏది? ఎథరిక్ డబ్బులు. His bodily vital forces and the connecting link between the superphysical and physical bodies. ఈ స్థూల దేహానికన్నా అతీతంగా ఉన్నటువంటి సూపర్ ఫిజికల్, ఇంకా ఉన్నతమైనటువంటి దేహ భాగాలను చూస్తున్నటువంటి ఎథరిక్ డబ్బులకి ఎక్కడి నుంచి వస్తుంది? అకామ శరీరం నుంచి. కామ శరీరానికి మానసిక శరీరం నుంచి, మానసిక శరీరానికి మళ్ళా పై నుంచి బుద్ధి, ఆత్మ బుద్ధి, హైర్ మైండ్ నుంచి అలాగ వస్తుంది. ఇట్లా అక్కడి నుంచి వస్తున్నటువంటి ఆ సూక్ష్మ శక్తుల్ని ఈ భౌతిక దేహము పాడవకుండా, చెడకుండా దాన్ని జాగ్రత్తగా భద్రపరిచేటట్టుగా కన్జర్వింగ్ ప్రిన్సిపల్ దీనికి ఉన్నదన్నమాట. ఈజ్ బాడీలీ వైటల్ ఫోర్సెస్ అండ్ ద కనెక్టింగ్ లింక్ బిట్వీన్ ద సూపర్ ఫిజికల్ అండ్ ఫిజికల్ బాడీస్. ఈ విధంగా మన దేహం కూర్పు చేయబడింది. అయితే మనం భౌతిక దేహం ఒక్కటే మనకు కనిపిస్తుంది, మనకు అదొక్కటే తెలుస్తుంది అంటే ఇంతవరకే మన ప్రజ్ఞ వికాసం చెంది ఉండటం వల్ల దీని పట్ల మనం ఆ ఛానల్ ఒక్కటే చూస్తున్నాం. మనం ఆ ఛానల్ ఒక్కటే చూస్తున్నాం కాబట్టి మిగతా ఛానల్స్ మనకి లేవు అన్నట్టుగా ఉంది మనకి. అలాగే మిగతా శరీరాలు లేవు మనకి, ఒక్క శరీరమే ఉంది. కాబట్టి ఈ శరీరమే నేను అన్న భావంతో ఉంటున్నాం. అంటే దీని యొక్క అమరిక కూర్పు మనకి తెలియకపోవటం వల్ల మరి ఛానల్స్ దగ్గర అట్లాగాను మనం చాలా ఛానల్స్ ఉన్నాయండి. లేకపోతే మరి అట్లాగా లేకపోతే మనం మార్చుకోలేం కదా.
ఒక్క ఛానలేనండి మా టీవీకి వచ్చేది అని కూర్చుంటాడు వాడు. ఒక్క ఛానలే మాకు వస్తుందండి అని అదొక్కటే పెట్టుకుని కూర్చోడు కదా. అది విసుగు పుట్టిందంటే కాదు, ఇంకోటి వేరే పాటలు కావాలి, ఇంకో ఛానల్కి వెళ్ళిపోతాడు. భక్తి పాటలు కావాలి, ఇంకో ఛానల్కి వెళ్తాడు. సినిమా పాటలు కావాలి, ఇంకో ఛానల్కి వెళ్ళిపోతాడు. వార్తలు కావాలి, ఇంకో ఛానల్కి వెళ్ళిపోతాడు. ఇవన్నీ ఉన్నట్టు వాడికి తెలుసు కదా. కాబట్టి వాటిని అవసరమైతే తెచ్చుకుంటున్నాడు దగ్గరికి, వాటి దగ్గరికి వెళ్తున్నాడు. అది మన దగ్గరికి తెచ్చుకోవటం అన్నట్టు కాకుండా అది వాటి దగ్గరికి వీడటం, వీటి దగ్గరికి అవి రావటం అన్నట్టుగా దాని మీద ప్రజ్ఞ వికాసం జరుగుతుంది. అందువల్ల ఆ ఛానళ్ళకు వెళ్ళగలుగుతున్నాం. మనం ఏంటి, ఇక మిగతావి లేవు, ఇది ఒక్కటే ఉంది, ఈ ఛానల్ ఒక్కటేనండి ఉంది మాకు, ఏం చేస్తాం, ఆ ఛానలే పెట్టుకుని చూసుకుంటా కూర్చున్నాం. విసుగు పుట్టినా, ఇంట్రెస్ట్ లేక, దాని పట్ల అభిరుచి లేకపోయినా తప్పనిసరి చూస్తా ఉన్నాం, లేకపోతే కళ్ళు మూసి కూర్చోం అన్నట్టుగా మనం ఈ భౌతిక దేహం దగ్గర ఆగిపోయాం. ఎందుకని దీని యొక్క అమెరికా కూర్పు తెలియకపోవటం వల్ల. అందువల్ల మన దేహం యొక్క అమెరికా కూర్పు తెలిస్తే ఆటోమేటిక్ గా ఈ విశ్వం యొక్క అమెరికా కూర్పు మొత్తం తెలిసిపోతుంది, దాంతో అనుసంధానం మొత్తం. పోనీ మనది తెలియకపోయినా ఈ సృష్టి యొక్క అమెరికా కూర్పు తెలిస్తే మన యొక్క అమెరికా కూర్పు అప్రయత్నంగా తెలిసిపోతుంది. ఎందుకంటే దానిలాగానే కూర్పబడ్డాం మనం. దేవుడు ఏం చేశాడు, తన యొక్క ఇమేజ్ లోనే తను ఎట్లాగా ఉన్నాడో అదే పద్ధతిలో సృష్టించాడు వీళ్ళని. కాకపోతే తక్కువ శక్తితో, పూర్తి శక్తితో సృజించాడు. కాకపోతే నిద్రాణ స్థితిలోకి వెళ్ళిపోయింది మొత్తం. 1% మాత్రం బయటికి వచ్చి ఆ భౌతిక దేహం దగ్గర ఆగిపోయింది. ఇక మిగతా 99% క్రమక్రమంగా మేలుకోవాలి. ఆ మేల్కొనేటట్టు వీడు కొద్దిగా శ్రమ పడాలి. అట్లా ఏర్పాటు చేశాడు అన్నమాట. మొత్తం తన వలగే తయారు చేశాడు. తనలా ఈ సృష్టి మొత్తంలో దేన్ని పట్టుకున్నా తనలాగానే ఉంది. తనకి ఏ శక్తులు ఉన్నాయో, తను ఎంత అద్భుతమైనటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నాయో మొత్తం అన్నిటికీ ఉన్నాయి, ప్రతి అణువుకి. కానీ అవి బయటికి వ్యక్తం అవ్వకుండా మొత్తం నిద్రాణ స్థితిలో ఉండేటట్టు చేశాడు. ఒక భౌతిక దేహానికి, స్థూలానికి మాత్రమే మేల్కొనేటట్టు చేశాడు. అందువల్ల మనం స్థూలం వరకు మేల్కొని ఆ ఒక్క ఛానల్ పెట్టుకుని కూర్చున్నాం, ఆ భౌతిక దేహం వరకు, ఈ స్థూల జగత్తు వరకు. స్థూల జగత్తు ఇది ఒక్కటే కనిపిస్తుంది మనకి, ఇంకా 6 ఉన్నాయి కదా, 6 లోకాలతో. ఇది 7వ లోకం. ఈ మొత్తాన్ని ఆవరించి ఆ మిగతా 6 లోకాలు ఇక్కడే ఉన్నాయి. మిగతా మన 6 శరీరాలు, ఈ భౌతిక దేహం చుట్టూ మిగతా 6 శరీరాలు ఉన్నట్టు అవి కూడా ఇక్కడే ఉన్నాయి. 6 శరీరాలు ఇక్కడే ఉన్నాయి. ఆ మొత్తం సమస్త విశ్వానికి సంబంధించినటువంటి 6 విభాగాలు, 6 లోకాలు ఈ భౌతిక లోకంతో కలుపుకొని 7 ఇంకా మిగతా 6 లోకాలు, మొత్తం 7 లోకాలు ఇక్కడే ఉన్నాయి. మనకి ఇప్పుడు బ్రహ్మలోకం కావాలి, ఇక్కడే. అందుకే ఎవడు ఎక్కడ కూర్చున్నా కానీ వాడు ఆ ధ్యానంలోకి వెళ్ళిపోయి ఆ దైవానుభూతిలోకి వెళ్ళిపోతున్నాడు. అది అక్కడ ఉంది కాబట్టి. లేకపోతే వీడికి వెళ్ళిపోవాలి కదా, మరి ఆ వైకుంఠానికి వెళ్ళాలి, లేకపోతే స్వర్గానికి వెళ్ళాలి, హెవెన్కి వెళ్ళాలి. హెవెన్ ఇక్కడే ఉంది, భూమి ఇక్కడే ఉంది. అందుకే భూమి ఆకాశంలను సృజించాలని మొదటి వార్త ఇక్కడే ఉంటాయి అవన్నీ. ఆ కూర్పు తెలియకపోవటం వల్ల మనం వేరుగా ఉన్నాం. ఒక్కటే ఉంది అనుకుంటున్నాం మనం. ఇప్పుడు ఇక్కడ దీనివల్ల మనకేమైంది, మొత్తం 7 విభాగాలు తెలిసింది. ఎందువల్ల లార్డ్ క్రైస్ట్ అంటే ఆ క్రీస్తు ప్రభువు చెప్పినా గానీ, అపోస్టల్ పౌలు చెప్పినా గానీ ఏం చెప్పారు, ఈ షల్ బి పర్ఫెక్ట్ ఈవెన్ యాజ్ యువర్ ఫాదర్ విచ్ ఈజ్ ఇన్ హెవెన్ ఈజ్ పర్ఫెక్ట్. స్వర్గంలో ఉన్న దైవం ఎంత పరిపూర్ణుడుగా ఉన్నాడు, అంత పరిపూర్ణుడుగా మీరు కూడా ఉన్నారు.
అందరం ఈ సమస్త సృష్టి అంత పరిపూర్ణంగా ఉంది మనకి చెప్పబడింది. ఎందుకంటే అంతే, అది తప్ప ఇంకోటి లేదు కాబట్టి ఉన్నది పరిపూర్ణత్వం. ఆ పరిపూర్ణత్వంతోనే మొత్తం తయారై ఉంది. అయితే ఇక్కడికి వచ్చినప్పుడు కల్లా ఈ స్థితి భేదం చేత మనం సత్యలోకము, ఆ బ్రహ్మలోకంలో ఉన్నంత చలన వేగం, తీవ్రమైన చలన వేగము, అది క్రమక్రమంగా తగ్గుతూ చలన వేగము పూర్తిగా బాగా పూర్తిగా తగ్గిపోయిన దశలో ఇక్కడ స్థూలంగా వచ్చేసాం మనం. ఆ స్థితి భేదం చేత మిగతావి మనకి కనబడటం లేదు, అసలు ఉన్నట్టుగా మనకి తెలియబడటం లేదు. మరి అయితే ఉన్నాయా లేవా? ఉన్నాయి కదా, మరి ముద్దగా ఉన్నాం. దాంట్లో 1% మాత్రమే మనం మేల్కాంచాం భౌతిక దేహంలో. మిగతా 99% మనం మేల్కాంచాల్సిన విషయం. మేల్కాంచుతూ ఉంటే అక్కడికక్కడ ఒక్కొక్క ఛానల్ కనిపిస్తూ ఉంటుంది. ఒక్కొక్క ఛానల్ ఇప్పుడు అన్ని ఛానల్స్ ని ఒక్కసారిగా చూడగలుగుతాం, ఒక్కసారిగా గ్రహించగలుగుతాం మొత్తం. ఎందుకంటే గ్రహించేవాడు, గమనించేవాడు, వాడు మొత్తాన్ని ఎంతైనా గమనించగలడు. మన చూపు పెరిగే కొద్దీ మనం జేమ్స్ వెబ్ టెలిస్కోప్ కొత్తగా తీసుకొచ్చాం. అంతకుముందు హబుల్ టెలిస్కోప్ ఉండేది, అది కొంత మేరకే మనం చూడగలిగాం. ఇప్పుడు జేమ్స్ వెబ్ టెలిస్కోప్ వచ్చింది, దాని ద్వారా ఇంకా అమితమైన దూరం, కోట్ల కాంతి సంవత్సరాల దూరం కూడా మనం చూడగలుగుతున్నాం. ఒక్కసారిగా చూడగలుగుతున్నాం కదా, ఇక్కడ మన భూమి దగ్గర నుంచి అక్కడ దాకా మొత్తం ఒక్కసారిగా మనకి దృశ్యమానంగా కనిపిస్తోంది. అంతేగాని ఆ ఒక్క చోట కొన్ని కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ఆ పాలపుంతను ఒక్కటే చూడట్లా మనం. ఇక్కడి నుంచి మొత్తాన్ని కలిపి చూస్తున్నాం ఒకేసారిగా. ఆ గమనించేవాడు ప్రస్తుతం ఎక్కడి వరకు ఉన్నాడు? ఈ భౌతికంగా ఉన్న చోట ఉన్నాడు, అంతవరకే కనిపిస్తుంది. మన దృష్టి విశాలమయ్యే కొద్ది, దృష్టి విశాలమైనప్పుడు మనకి మేల్కాంచే కొద్ది ఈ అమెరికా కూర్పు మనకి తెలిసే కొలది క్రమక్రమంగా మొత్తం ఒక్కసారిగా మనం చూడగలుగుతాం. ది కార్పోరియల్ బాడీ is composed of కార్పోరియల్ బాడీ. ఈ స్థూల దేహం ఏదైతే ఉందో is composed of solid, liquid and gaseous materials and is vehicle of self-expression in the physical world. Is the densest, heaviest instrument of awareness and action. మనం స్థూల దేహం నుంచే, మనం స్థూల దేహానికి సంబంధించిన దేహాత్మ నుంచే మనం చూడగలుగుతాం. జీవాత్మ వైపు నుంచి చూడట్లేదు మనం. దేహాత్మకి సంబంధించిన దాంతోనే మనం చూస్తున్నాం. అది ఈ దేహం దేంతో తయారైంది? సాలిడ్, లిక్విడ్ అండ్ గ్యాసియస్ మెటీరియల్స్. ఘన, ద్రవ, వాయు పదార్థాలతో తయారైంది. వెహికల్ ఆఫ్ సెల్ఫ్ ఎక్స్ప్రెషన్ ఇన్ ద ఫిజికల్ వరల్డ్. ఈ స్థూల జగత్తులో తన యొక్క వ్యక్తీకరణగా మనం ఒక ఆత్మగా ఉన్నాం. ఆత్మ నుంచి వ్యక్తీకరణ, నాకు నేను కనపడాలి అనేటప్పుడు ఈ భౌతిక దేహంతో ఇలా ఎదుర్కోవచ్చు. అంతవరకు ఎక్స్ప్రెషన్కి, అంతవరకు వ్యక్తీకరణకి మనకు వచ్చింది. ఇంకా మిగతా వాటికి కూడా వ్యక్తీకరణ రావాలి అంటే దాని పట్ల మేల్కోవడం. ఇప్పుడు మిగతా శరీరాలతో వ్యక్తీకరణ మనకు వస్తుంది. ఈ భౌతిక దేహంతో ఎలాగైతే మనము వ్యక్తంగా అయ్యాము, వ్యక్తపరచబడ్డాము, ఈ భౌతిక దేహాన్ని మనము చూస్తూ ఉన్నాము, గమనిస్తూ ఉన్నాము.
అట్లాగే మిగతా వాటిని కూడా మనం గమనించుకుంటాం. ఈజ్ డెన్సెస్ట్ హెవియెస్ట్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ అవేర్నెస్ అండ్ యాక్షన్. ప్రస్తుతానికి మనం ఈ స్థూల లోకాన్ని, ఈ భౌతిక లోకాన్ని అవగాహన చేసుకుంటూ ఇక్కడ మనం పనులు చేసుకోవడానికి వీలుగా ఈ భౌతిక దేహం మనకి అందింపబడింది. ఈ భౌతిక దేహం ద్వారా మనము పనులన్నీ చేసుకోవడానికి అవకాశంగా ఉంది. Man's 7 bodies comprising the higher triad and the lower quaternary all occupy the same space. 7 రకాలు చెప్పుకున్నాం కదా మనం. ఎక్కడెక్కడో ఉంటాయా అంటే మనకి 3 బెడ్రూమ్ ఫ్లాట్ ఉంది. 3 బెడ్రూమ్లు, హాలు, కిచెను, ఇంకా వరండా లాంటివి మొత్తం కలిపి ఎక్కడున్నాయి? చోట ఉన్నాయా? ఒక బెడ్రూమ్ ఒక చోట, ఇంకో బెడ్రూమ్ ఒక చోట, అట్లాగా ఉన్నాయా? 3 బెడ్రూమ్లు, ఒక హాలు, ఒక కిచెను, వరండా, ఇంకా చుట్టూ ఉన్న ఖాళీ స్థలము, ఇట్లా 7తో ఉంది కదా మన ఇల్లు మొత్తం. ఎక్కడుంది? అక్కడే ఉంది, అదే చోట్లో. అట్లాగే ఆక్యుపై ద సేమ్ స్పేస్ హైయర్ ట్రయాడ్ అండ్ లోయర్ క్వాటర్నరీ. 7 విభాగాలుగా ఉన్నది. 3 ఊర్ధ్వ త్రిభుజి, అధో చతుర్భుజిగా 7 విభాగాలుగా ఉన్నప్పటికీ అది ఎక్కడ ఉంది? ఆక్యుపై ద సేమ్ స్పేస్, ద ఫైనర్ interpenetrating and extending as an aura beyond the denser. మనం చూడగలిగితే మన చుట్టూ అవి వెలుగుగా, కాంతిపుంజంగా ప్రకాశిస్తున్నట్టుగా మన చుట్టూ అవి కాంతి వలయాలుగా ఉంటుంది. అయితే మనకి మరి హబుల్ టెలిస్కోపు లేదు మనకి. హబుల్ టెలిస్కోపే లేకపోతే ఇంకా జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ఎక్కడ ఉంది మనకి? అందువల్ల మనకి భౌతిక దేహం ఒక్కటే కనిపిస్తుంది. అదే ఆ టెలిస్కోప్లు ఉంటే మొత్తం 7 శరీరాలు మనకు కనిపిస్తాయి అన్నట్టుగా. ఆ 7 శరీరాలని, మిగతా 6 శరీరాలని కూడా మనము తెలిసేటట్టుగా ఎట్లాగా అనేది మనం రేపు స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహిం మహిషాః ఓ బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు లోకాః సమస్తాః సుఖినో భవంతు లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఓపికగా ఉన్నటువంటి సోదర సత్యాన్వేషక బృందమునకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఆల్. వాసుదేవ. హల్లెలూయా.